వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే ఎందుకు పెడతారో మీకు తెలుసా? తిరుమల చుట్టుపక్కల రాజైన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పుష్పాలతో పూజించేవాడు. ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పువ్వులు ఉండడం చూసి ఆశ్చర్యంతో దాని వెనుక ఉన్న కథ ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటాడు. అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమైన మట్టి పువ్వులు మరియు మట్టి పాత్రలు తయారు చేసి అవి తానే స్వయంగా తిరుమల కొండ మీదకి తీసుకువెళ్ళి స్వామివారికి ఇద్దామనుకుంటాడు. కానీ మరుసటి రోజు అవసరమైన పాత్రలు చెయ్యాలి కాబట్టి వేరే వాళ్లతో ఇచ్చి పంపేవాడు. అయితే ఒకసారి వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకు ఎంతో ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టు అని అడిగాడు. స్వామివారిని చూసి పరవశంలో భీమన్న తాను మట్టి కుండలో తింటున్న పెరుగన్నంని సమర్పిస్తాడు. ఆ పెరుగన్నంని ఎంతో ఇష్టంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వీకరిస్తారు. అప్పటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ప్రతిరోజు మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే పెడుతున్నారు. అందరూ చెప్పండి గోవిందా గోవిందా. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.